నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలల అనుబంధ యూనివర్సిటీ అయిన JNTH RTI ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పూర్తి జాప్యం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అడిగితే సమయాన్ని వృధా చేస్తూ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి JNTH మరి ఏం చేసింది అని ఒకసారి చూసినట్టయితే మే 31వ తారీఖు నాడు JNTU అనుబంధ కళాశాలల FFC రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పేసి RTI ద్వారా అడగడం జరిగింది. అదేవిధంగా మే 30వ తేదీన 2 కాలేజీల FFC రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పేసి MGIT CVR ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దానిపైన స్పందించిన రిజిస్టర్ 11th జూన్ రోజు స్పందించి ఎవరైతే RTI ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ అప్లికెంట్కి సరైనటువంటి రిపోర్ట్ని సమర్పించాలని డైరెక్టర్ ఆఫ్ DAAకి లెటర్ రాస్తూ ఇది మోస్ట్ అర్జెంట్ అని చెప్పేసి కూడా అందులో తెలియజేయడం జరిగింది. DAA డైరెక్టర్ జూలై అంటే ఈ నెల 3వ తేదీన స్పందిస్తూ ఇది FFC రిపోర్టు ప్రాసెస్లో ఉంది, ప్రస్తుతం ఈ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయలేము అఫిలియేషన్ ఇవ్వనంత వరకు అని చెప్తూ దాటవేసే ధోరణిలో సమాధానాలు చెప్తూ వాళ్ళు కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. మేము అడుగుతుంది ఒకటే, వాళ్ళ సొంత ఆస్తులు రాసియమని అడగలేదు. ఉన్నటువంటి రిపోర్ట్లు ఏవైతున్నాయో FFC రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లను మాత్రమే మేము RTI ద్వారా అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారంగా సెక్షన్ 6(3) ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తే ఖచ్చితంగా మేము పై స్థాయికి వెళ్ళైనా సరే ఆ రిపోర్ట్ను తెచ్చుకునేంత శక్తి కూడా మాలో ఉంది. యూనివర్సిటీ అధికారులు ఖచ్చితంగా ఇప్పటికైనా స్పందించి అట్టి రిపోర్ట్ను ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. RTI ద్వారా అడిగినప్పుడు పలానా అధికారి ఆస్తి రాసియమని చెప్పేసి మేము మాత్రం అడగడం లేదు. అనుబంధ కళాశాలల రిపోర్ట్లను మాత్రమే మేము అడగడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లను త్వరగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం.